టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురువు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో కోర్టు సమస్యలు అనేటటువంటి ఒక దారికి వచ్చేస్తాయి. అలాగే బెంచ్ మీదకి కేసులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. తీర్థయాత్రలకి, తీర్థక్షేత్రాలకి మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. పబ్బుల చుట్టూ, వినోదం పార్టీల చుట్టూ, కిట్టి పార్టీల చుట్టూ తిరిగే మీరు ఆధ్యాత్మికంగా మీరు మారిపోవడం మీకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలాగే మూఢనమ్మకాలు బాగా ఉండేవి మీకు. ఈ గురు సంచారం కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత మూఢనమ్మకాలు అనేటటువంటివి తగ్గిపోయినాయి. అలాగే షార్ట్ కట్స్లో డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి మీకు చాలా ప్రయత్నాలు ఇంతగా గతంలో చేసేవారు. అలాగే సహకారం, అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఇప్పించి ఓవర్గా అప్పులు ఇప్పించి మధ్యలో షూరిటీ సంతకాలు పెట్టేసి మీరు ఇచ్చేవారు. వాళ్ళంతా ఎగ్గొట్టినప్పుడు వాళ్ళంతా కూడా మిమ్మల్ని పట్టుకునేవారు. అటువంటి కేసులే ఇప్పుడు జరుగుతూ మీ అతి మంచితనం వల్ల వచ్చినటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది పిల్లల వలన కలుగుతుంది. కాబట్టి మొండి వాళ్ళు అయిపోతారు. మూర్ఖంగా ఆలోచించడం అనేటటువంటిది ఈ వారంలో మీరు చేస్తారు. మీరు అనుకున్న పనులు మీరు సాధించుకోవాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. లే ఆఫ్ల్లో ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశివారు కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి ఆలోచిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో కొత్త విప్లవాలని సృష్టించాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తారు. ఒక 17 సంవత్సరాల అబ్బాయి ఏ విధంగా అయితే సిబిఎస్ఈలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ వెత్తి చూపి మొత్తం పార్లమెంట్నే కుదిపేశాడో ఆ విధంగా మీరు సంచలనాలు చేయబోతున్నారు. అందువలన రాహు జపం చేసుకోవాలి కాబట్టి మహాలక్ష్మి మంత్రోపదేశాన్ని చేసుకోండి. అలాగే తులసి మొక్కను పెంచండి. తులసి చెట్టు కుంకుమార్చన చేసుకుంటూ అండ్ ఈ యొక్క రావి చెట్టును కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ కనకధార స్తవాన్ని జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.